టర్కీ ఇరాన్‌కి మిత్రదేశం. టర్కీ, ఇరాను, పాకిస్తాను ఇవన్నీ కూడా ముస్లింల మీద ఆధిపత్యం చెలాయించాలని కోరుకునేవాళ్ళు. వీళ్ళు అరబ్ దేశాలకు వ్యతిరేకంగా మిగతా ముస్లిం దేశాలు డామినేషన్ ఉండాలి. అరబ్ దేశాలు కూడా వీళ్ళ మాట వినాలని కోరుకునేవాళ్ళు. ఇరాన్‌కి, టర్కీకి మంచి సాన్నిహిత్యం ఉంది. అట్లాంటి టర్కీనే ఇప్పుడు తమ రెగ్యులర్ ఫ్లైట్స్‌ని ఆపేసింది ఇరాన్‌కి. మరోవైపు ట్రంప్ ఇప్పటికే ప్రకటించేశాడు. ఏ క్షణంలోనైనా యుద్ధం ఖాయం. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలాగా సుదీర్ఘం జరగదు. లేదా ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలాగా సుదీర్ఘకాలం జరగదు. ఇరాన్‌కి సంబంధించినటువంటి కీలకమైన వాటిని దెబ్బతీస్తామంటున్నాడు. అంటే ఒకటి ఖొమైనీని లేపేయాలని చూస్తున్నారు. నెంబర్ 2 వచ్చేటప్పటికి అక్కడ అణ్వస్త్రాలు తయారు చేయడానికి అవసరమైన యురేనియం నిల్వలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు. మొన్న మధ్యన బంకర్ బస్టర్ బాంబులు వేసి దెబ్బతీయాలని చూశారు. భారీ బాంబులు వేశారు. B2 బాంబర్లతో మరి వేశారు. కానీ ఏం కాలేదని ఆ తర్వాత విజువల్స్ చూపించింది ఇరాన్. 2 లేయర్ల వరకు వెళ్ళింది వాళ్ళ బాంబు. మేము 4వ లేయర్ కింద లోపల పెట్టామన్నట్టు. ఇప్పుడు అది పేల్చడానికి ప్రిపేర్ అవుతున్నట్టు. సాధ్యం అవుతుందా అన్నది చూడాల్సి ఉంది.